రైట్, మనం ఇప్పుడు విజయవాడ వెళ్దాం. లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. వివిధ కారణాల వల్ల రాలేకపోతున్నానని అధికారులకు విజయసాయి సమాచారం పంపారు. మరోవైపు విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదు అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చర్చ నడుస్తోంది. పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రాజ్కుమార్ అందిస్తారు. విజయవాడ నుండి రాజ్కుమార్. మూర్తి, ముఖ్యంగా ఏదైతే అటు గత 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా మద్యాన్ని పక్కదోవ పట్టించారు. అక్రమ దారినటువంటి ఉన్నటువంటి ఇదంతా కూడా ఈ స్కామ్ అంతా కూడా ఏదైతే వచ్చేటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిని కూడా పక్కదారి పట్టించారు. ముఖ్యంగా ఏదైతే ఈ లిక్కర్కి సంబంధించి కూడా గత వైసీపీ హయాంలో ఉన్నటువంటి వారందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, వారందరే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో భాగస్వాములు అయ్యారనేటువంటిది ఒక ఆరోపణలు సిట్టుకు అయితే అందాయి. ఈ సిట్టుకు అందినటువంటి నేపథ్యంలో ఏదైతే నిధులు పక్కదారి మళ్లించాయి అనేటువంటి నేపథ్యంలో సిట్టు ఇప్పటికే కొంతమందికి నోటీసులు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి దాదాపుగా 3 సార్లు నోటీసులు పంపించినప్పటికీ కూడా నోటీసులు ఆయన తీసుకుపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఇటువంటి అంశాలు కూడా ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన తండ్రికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ క్రమంలో ఈ పేరుని విజయసాయిరెడ్డి బయటకు చెప్పడం, విజయసాయిరెడ్డి కూడా నోటీసులు పంపించినటువంటి తర్వాత 18వ తారీఖు ఆయన్ని విచారణకు రావాలని కోరినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి నేను ఒక రోజు ముందుగానే వస్తానంటే సిట్ అధికారులు పిలవకపోయినప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే నేను విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు చెప్పడం, సిట్ అధికారులు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనే ఈ యొక్క సిట్ విచారణ జరగాలనేటువంటి కోణంలో సిట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అక్కడికి రావడం. ఈరోజు ఉదయం 10 గంటలకే సిట్ అధికారులందరూ కూడా చేరుకున్నారు. 10:30 విజయసాయిరెడ్డి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విజయసాయిరెడ్డి వస్తారని అటు సిట్ అధికారులందరికీ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో చివరి క్షణంలో విజయసాయిరెడ్డి నేను కొన్ని వ్యక్తిగతమైన కారణాల చేత నేను రాలేకపోతున్నానని అధికారులకు సమాచారం ఇవ్వడంతో అసలు విజయసాయిరెడ్డి ఎందుకు ఈ విచారణకు హాజరు కాలేదు అనేది ఇప్పుడు అందరిలోనూ కూడా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. ఎందుకంటే ముఖ్యంగా విజయసాయిరెడ్డి గత 5 సంవత్సరాల్లో కూడా విజయసాయిరెడ్డి చాలా క్రియాశీలంగా వ్యవహరించారు. విజయసాయిరెడ్డి కనుక ఎవరెవరు ఏ వైసీపీ నేతల పేర్లు చెప్తారంటే అటు వైసీపీ కోటరీలో కూడా అందరిలో కూడా టెన్షన్ మొదలుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఆయన వినిపించినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డిని కూడా అటు హాజరు కావాలనేటువంటి క్రమంలో సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈయన యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ఏంటా వైసీపీ ప్రోద్బలం ఏదైనా పనిచేస్తా ఉందా, లేదంటే వైసీపీ నాయకులు ఎవరైనా విజయసాయిరెడ్డిని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదా ప్రలోభాలకు ఏదైనా గురి చేస్తున్నారా, లేదంటే ఏం జరుగుతూ ఉంది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్నారు. రేపు ఏదైనా అంటే 18వ తారీఖు విచారణకు రావాలని హాజరు కావాలని ఆయనకి నోటీసులు అందించారు. కాబట్టి రేపు ఏదైనా విజయసాయిరెడ్డి సిట్ ముందుకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందా? ఇది ఇప్పుడు ఆసక్తి రేపుతున్నటువంటి అంశం కానీ ఇవాళ అయితే మాత్రం ఆయన హాజరు కాలేదు. పూర్తిగా కూడా గత 5 సంవత్సరాల్లో మద్యం అంతా కూడా పక్కదారి పట్టింది. పూర్తిగా కూడా నాసి రకమైనటువంటి మద్యం తయారీ చేశారు. ఆ మద్యాన్ని అంటే దాదాపుగా 30 రూపాయలు ఉండేటువంటి ఒక క్వార్టర్ బాటిల్ని దాదాపుగా 200 రూపాయలు అమ్మటం, ఈ యొక్క నాసి రకమైనటువంటి మద్యం అటు తయారీ కావచ్చు, దాని క్వాలిటీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి రేట్ల నియంత్రణ అన్నీ కూడా పూర్తిగా కూడా అది వైసీపీకి సంబంధించినటువంటి అంశాలన్నీ జరిగినాయి. దాదాపుగా 2000 కోట్ల పైచీలకు అవినీతి జరిగింది ఈ యొక్క స్కాములు అనేది కూడా అటు సిట్ అధికారులకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. దీనికి సంబంధించి అటు అధికారులు అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు అందించారు. ఆ నోటీసులు అందించినటువంటి క్రమంలోనే విజయసాయిరెడ్డి కూడా నోటీసులు అందినటువంటి తరుణంలోనే ఆయన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ప్రత్యేకమైనటువంటి కొన్ని కారణాలు అంటే తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కారణాలతోనే ఆయన రాలేకపోతున్నానని సిట్ అధికారులకు చెప్పడం, సిట్ అధికారులు ఈయన ఎందుకు హాజరు కాలేదని మాత్రం ప్రధానంగా ఇప్పుడు ఆరాధిస్తా ఉన్నారు. రేపు ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఆయన హాజరయ్యేటువంటి అవకాశం ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఎవరెవరు పేర్లు బయట పెడతారనేది ఇప్పుడు అటు వైసీపీ వర్గాలు కూడా కొంత టెన్షన్గా ఉందని చెప్పుకోవచ్చు. మూర్తి. Thank you, Rajkumar. Thanks for exclusive field report. Right. Thank you, Mr. Ravarma. Thank you, Mr. Azim. Thank you, Mr. Satish. Thank you, Mr. Rajkumar. Thanks for joining for today's exclusive field report.